Hello viewers, I am Dr. SGV Satya from Satya Unani Healthcare, Hyderabad. మా కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈరోజు మనం మాట్లాడే ఈ టాపిక్ గురించి మీకు ఇంకే డౌట్స్ ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే వబా. ఈ వబా అంటే ఏంటంటే ఏదైతే మనకి ఈ పాండమిక్ కానీ లేదంటే కనుక ఈ ఎపిడమిక్స్ కానీ ఇవేవైతే ఉన్నాయో వీటిలన్నింటికి కొన్ని ఎన్నో వందల సంవత్సరాల క్రితమే ఈ వబా అన్న పేరు ఇవ్వబడింది అనమాట యునానీ మెడిసిన్లో. సో ఈ వబా వల్ల ఏంటంటే మెయిన్గా చెప్పాలి అంటే కనుక ఈ వబా అన్నది ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతూ వెళ్తుంటాయో అది తుమ్ము వల్ల కావచ్చు, దగ్గు వల్ల కావచ్చు, లేదంటే కనుక గాల్లో అది ట్రావెల్ అవుతూ వెళ్ళడం వల్ల కావచ్చు, లేదంటే కనుక మాట్లాడుతున్నప్పుడు తుంపర్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కావచ్చు, లేదంటే లూజ్ మోషన్స్ ఏవైతే ఫీసెస్ వల్ల కావచ్చు, యూరిన్ వల్ల కావచ్చు, లేదంటే కనుక సెక్జువల్లీ ట్రాన్స్మిషన్ ఉండొచ్చు, లేదంటే కొంతమందికి స్కిన్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో అవి స్కిన్ కాంటాక్ట్ వల్ల కావచ్చు. ఇలా రకరకాలుగా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఒక సమూహం మొత్తం అలా స్ప్రెడ్ అవుతూ వెళ్ళే డిసీజెస్ని మేము వబా అని పిలిచేవాళ్ళం అనమాట ఆ రోజుల్లో. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే మొన్నటి వరకు కరోనా వైరస్ అన్నారు, ఇప్పుడు ఇంకో పేరుతో, ఇంకా ఆ తర్వాత ఇంకో పేరుతో, మొత్తానికి ఈ పేర్లు ఎన్ని ఉన్నా సరే ఏ ఉన్నా సరే ఇవన్నీ కూడాను దే కమ్ అండర్ ద కేటగిరీ యాజ్ వబా. వబా అన్న కేటగిరీలోకి వస్తాయి ఇవన్నీ కూడాను. అయితే ఎవరికైతే ఇలా జలుబు, దగ్గు, ఆయాసము మాటిమాటికి వస్తూ ఉంటాయో వాళ్ళు ఈ వబా నుంచి తప్పించుకోవాలి అంటే కనుక ముఖ్యంగా చెప్పాలి అంటే అర్ఖే అజీబ్ అని డ్రాప్స్ ఉంటాయి. వీటిని ఏం చేయాలంటే డైలీ 1 డ్రాప్ ఇన్ 1 గ్లాస్ వామ్ వాటర్, అంటే గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ తీసుకొని, పెద్ద గ్లాసు, దానిలో ఒక చుక్క అర్ఖే అజీబ్ అందులో వేసుకొని మీరు కనుక డైలీ తాగినట్టయితే కనుక ఇది మొన్న కరోనా పాండమిక్లో కూడా చూసుకుంటున్నట్టయితే కనుక 95% నుంచి 99% వరకు కూడాను కొన్ని ఏరియాస్లో 99% కూడా అసలు వాళ్ళకి కరోనా అన్నది రాలేదు వాళ్ళకి. సో ఇది ఒక మెయిన్ మనకి ప్రివెంటివ్గా చెప్పచ్చు అనమాట అర్ఖే అజీబ్ అన్నది యునానీ మెడిసిన్లో. దీని తర్వాత ఎవరికైతే ఇంట్లో మామూలుగా జలుబు, దగ్గు, ఆయాసము, జ్వరము వస్తూ ఉంటుందో వాళ్ళు ఏం చేయాలి అంటే యూజువల్గా మేము ఏం చేస్తుంటామంటే సత్య యునానీ హెల్త్ కేర్లో 3 మొక్కలు వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటాం మేము. ఒకటి ఏంటి అంటే గిలో. ఈ గిలో అంటే ఏంటంటే దీన్ని గిలో అని కూడా అంటుంటారు, తిప్పతీగని అంటారు అనమాట దీన్ని. సో ఇది ఒకటి. తర్వాత తులసి ఒకటి, అంటే తులసి. తర్వాత అజ్వైన్, అజ్వైన్ అంటే వామాకు, దీన్ని దగ్గాకు అని కూడా అంటుంటారు. అయితే గిలో అంటే టినోస్పోరా కార్డిఫోలియా, తులసి అంటే అందరికి తెలిసిందే కదా, చాలా విరివిగా దొరికేదే, ఆసిమమ్ టెనిఫ్లోరా. తర్వాత అజ్వైన్ అంటే ఏంటంటే కోలియస్ స్పీషీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యూజ్ అవుతాయి దీనిలో. ఈ మూడిటి యొక్క కాంబినేషన్లో ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకుంటూ ఉంటారో వాళ్ళకందరికీ అదే చెప్తుంటాను నేను. ఇన్స్టెడ్ ఆఫ్ మనీ ప్లాంట్ చక్కగా గిలో మొక్క పెంచుకోండి, మీకు గ్రీనరీ ఉంటుంది, దానికి చిన్న వైట్ పూలు కూడా వస్తాయి, చిన్న గ్రీన్ గింజలు కూడా వస్తుంటాయి. తర్వాత చక్కగా తీగ చాలా విరివిగా మొత్తం బిల్డింగ్ అంతా పాకుతుంది చక్కగా మీకు. అండ్ దానికి మంచి ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే జ్వరం వస్తుందో దాన్ని ఒక 10 ఆకులు కౌంట్ చేసి ఇవొక 10 ఆకులు, ఇదొక 10 ఆకులు, ఇవొక 10 ఆకులు, చిన్న ఆకులు అయితే 10, అజ్వైన్ అదే పెద్దవైతే కనుక 5. సో ఇలా కనుక తీసుకున్నట్టయితే కనుక వీటిని తీసుకొని వక్కచక్క దంచి దానిలోంచి ఒక చెంచా రసం వస్తుంది, దానికి ఒక చెంచా తేనె కలిపి కనుక తీసుకున్నట్టయితే కనుక ఎలాంటి జ్వరమైనా సరే, ఈవెన్ మొన్న కరోనా ఫీవర్ వచ్చినప్పుడు కూడా
ఇదే తినిపించాం అందరికీ మేము, వాళ్ళందరికీ కూడాను చాలా చక్కగా తగ్గిపోయింది అందరికీ కూడాను. సో ఈ మొక్కల యొక్క దీన్ని 101 లోపల కనుక ఫీవర్ ఉంటే కనుక ఎవ్రీ 6 అవర్లీ ఈ సేమ్ ఇది మోతాదు తీసుకుంటూ ఉండాలి. అదే 101 కన్నా ఎక్కువ ఉంటే కనుక ఫీవరు ఎవ్రీ 4 అవర్లీ కూడా తీసుకోవచ్చు. ఎప్పుడైతే జ్వరం తగ్గిపోతుందో ఇంకొక 1-2 డోసెస్ ఎక్స్ట్రా వేసుకొని తీసుకున్నట్టు కనుక సరిపోతుంది. దీంట్లో మీకు యాంటీ మైక్రోబియల్ కూడా ఉంటుంది, యాంటీ పైరెటిక్ కూడా ఉంటుంది, యాంటీ హిస్టామిన్స్ కూడా ఉంటాయి. సో ఇలా కనుక మీరు ఈ వబా పీరియడ్లో అంటే ఏవైతే వైరస్లు అవి వస్తుంటాయో ఆ టైంలో కనుక చేసినట్టయితే కనుక చాలా చక్కగా మీకు వాటిలన్నింటినీ కూడాను తగ్గించుకోవచ్చు. ఇంకా ఏమన్నా ఇష్యూ ఉంటే కనుక యునాని మెడిసిన్లో ఏంటంటే తిరియాకే అర్బా అని కూడా మెడిసిన్ ఉంటుంది. ఈ మెడిసిన్ వల్ల కూడా చాలా ఈ ఫీవర్స్ ఏవైతే ఉన్నాయో చాలా వండర్ఫుల్గా కంట్రోల్ అవుతుంటుంది. ఇట్ ఈస్ ద పొటెంట్ యాంటీ మైక్రోబియల్ మెడిసిన్ ఇన్ యునాని మెడిసిన్ అనమాట. ఇంతే కాకుండా ముఖ్యంగా చెప్పాలి అంటే ఎవరైతే కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నారో తీసుకున్న వాళ్ళకు కూడా ఈ మధ్య మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళల్లో ఈ హోమోసిస్టిన్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువైపోతున్నాయి. అంతేకాకుండా అదర్ ఈ కార్డియక్ వాస్కులర్ డిసీజెస్ ఇవన్నీ కూడా ఎక్కువ రావడం వల్ల వాటికి ప్రివెన్షన్గా మేము బాగా అర్థం చేసుకున్నది ఏంటంటే బురాస్ అన్న జ్యూస్ ఏదైతే ఉందో ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ బురాస్ జ్యూస్ని ఏం చేస్తుంటామేమో అంటే మామూలుగా నాన్ డయాబెటిక్ పేషెంట్స్ అయితే 1:3 రేషియోలో, ఒకవేళ డయాబెటిక్ అయితే కనుక 1:5 రేషియోలో, అంటే 1 కప్పు బురాస్ జ్యూస్కి 3 కప్పులు నీళ్ళు కలిపి రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కనుక తాగినట్టయితే కనుక వాళ్ళకి ఎన్నో వండర్ఫుల్ యూజెస్ ఉంటాయి దాంతో. అంతేకాకుండా కోవిడ్ వ్యాక్సినేషన్ ఏదైతుందో దానికి మంచి విరుగుడుగా కూడాను మేము దీన్ని ఎంతోమంది కేసెస్లో చూసామన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బురాస్ జ్యూస్ అన్నది బురాస్ అన్నది నేపాల్ నేషనల్ ఫ్లవర్, అది అక్కడ ఆ ఏరియాస్లో దొరికే ఫ్లవర్ అనమాట ఇది. సో హిమాలయన్ బెల్ట్లో దొరికే ఫ్లవరు. అక్కడ యూజువల్గా అందరూ కూడాను ఈ జ్యూసెస్ తాగుతూ ఉంటారు, ఎక్కువగాను యాజ్ ఎ హెల్త్ డ్రింక్ కూడా తాగుతూ ఉంటారు అనమాట. నాలెడ్జ్ లేక కొంతమంది తాగలేకపోతుంటారు, కొంతమంది అవైలబిలిటీ లేక కూడా తాగలేకపోతూ ఉంటారు. కాకపోతే మేము ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఏదైతే బురాస్ జ్యూస్ ఉందో దీన్ని కేవలం హనీ సిరప్లో తయారు చేసిన సిరప్స్ మాత్రమే తీసుకోండి. చక్కెర అన్నది వాడకండి. అసలు షుగర్ అన్నది ఏదైతే ఉందో, తెల్ల చక్కెర ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మానేయండి. అసలు దీనికి మానేసి దీనికి బదులుగా ఏం చేయండి అంటే ఖాండ్ అంటారు, ఇది వాడండి. అంటే చెరుకు రసం పొడి. ఈ ఖాండ్ కనుక మీరు వాడినట్టయితే కనుక ఎన్నో రకరకాల డిసీజెస్ నుంచి, ఇలాంటి ఎన్నో రకరకాల వబాల నుంచి కూడా మన బాడీని స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. తర్వాత బాడీని ఇంకా బాడీ డిఫెన్స్ మెకానిజంని మనం ఇంప్రూవ్ చేయడానికి ఎన్నో ఆస్కారాలు ఉంటాయన్నమాట. ఇలా చక్కటి ఇలాంటివన్నీ కూడాను యునాని మెడిసిన్కి మీరు ఇలాంటి మూలికలు, ఇలాంటి ప్రివెన్షన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మామూలు హెల్త్ డ్రింక్స్ మామూలుగా డైలీ రొటీన్గా తాగేవి విత్ నో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ నో అడ్వర్స్ రియాక్షన్స్ ఇవన్నీ వాడండి. చక్కగా వబా పీరియడ్లో మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.